నమస్తే పెద్దనా. రీసెంట్గా నారా లోకేష్ గారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేశారు కదా, అది కడతారని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఏ పని మొదలుపెట్టినా చేస్తున్నాడు ఆయన గారు, ఇది కూడా అట్లాగే కడతారని మేము ఊహించుతున్నాం. ఏ పని మొదలుపెట్టినా కంప్లీట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారుగా, ఏ కంప్లీట్ చేస్తారు చెప్తారు? ఇక్కడ మన పద్మశాలిది ఇచ్చాడు, మళ్ళీ స్వర్ణకార అది సంఘాన్ని యాప్ గోల్డ్ అది ఇచ్చాడు. ప్రతిదీ చెప్పాలని చేసేది చేస్తున్నాడు, ఇప్పుడు వరకు చేస్తాడని మా నమ్మకం. ఇంకోటండి, ఇప్పుడు నారా లోకేష్ గారు గతంలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 91,000 మెజార్టీతో అసలు గెలుస్తారని చెప్పి నేను అనుకున్నారు మీరు? అనుకోలేదు, కానీ గెలుపు అనేది ఖాయం. అంత మెజార్టీ వస్తుంది అనుకోవడం. ఈ స్థాయిలో గెలుపు రావడానికి గల కారణం ఏంటంటారు? ఆయన గతంలో ఓడిపోయిన కాడి నుంచి ఇక్కడ మంచి పథకాలు కానీ ప్రజలకి ఏది కావాలన్నా అందరికీ సమకూర్చాడు, బాగా చేశాడు. అది కారణం. 10 నెలల కాలంలో కొన్ని కార్యక్రమాలు చేశారని చెప్పి అంటున్నారు. అటు పక్కన వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం కూడా 10 నెలల్లో మేము అంత చేసాము, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు మీ దృష్టిలో? ఇప్పుడు చేసేవాళ్ళకి ఎప్పుడు కూడా చేయలేదని అంటారు, చేయకపోయినా కూడా చేసామని వాళ్ళు అట్టాగని అంటారు. అది ఇంకోటి, అంబటి రాంబాబు గారు అంట 91,000 మెజార్టీతో గెలిచారని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు లోకేష్ గారు. వచ్చే ఎలక్షన్లో అంతే మెజార్టీతో ఓడిస్తామని చెప్పి అన్నారంట. దాన్ని మీరు ఎలా తిప్పి కొడతారా లేకపోతే సమర్థిస్తారా? ఇప్పుడే కదండి 10 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఆ 4 సంవత్సరాలు ఇంకా మంచి పనులు చేస్తే గెలుస్తాడు ఎవరైనా. అట్లాగే ఇప్పుడే ఎలా చెప్పగలుగుతాం? అది లోకేష్ చేస్తారు, ఒక మాట చెప్పి చేస్తున్నాడు కాబట్టి ఓకే అని చెప్పి అంటున్నారు. అసలు చేయాల్సినటువంటి ఇదేంటి? అసలు చాలామంది రాజకీయ నాయకులు గాలికి వదిలేస్తూ ఉంటారు కదా హామీలు ఇచ్చేసి. అలా చేయొచ్చు కదా, చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఆయన యువకుడుగా ఉన్నాడు, మన చేయాలని చేస్తానని చెప్పాడు, అట్లాగే చేసి చూపిస్తున్నాడు కాబట్టి ప్రజల్లో ఇప్పుడు వరకు నమ్మకం బాగా ఉంది. అది. నమస్తే అండి, ఏం పేరు? విక్కీ గారు, రీసెంట్గా ఇక్కడ నారా లోకేష్ గారు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారంట, తెలుసా మీకు? శాంక్షన్ చేశారు కదా, దానికి భూమి పూజ కూడా చేశారు. కంప్లీట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? పూర్తి చేస్తారని చేస్తాడని అనుకుంటున్నా. అది అంటే ఇప్పుడు చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా ఈ ఆలోచన రాలేదు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నానుతున్నా కానీ ఈయనే దాన్ని శాంక్షన్ చేసి కార్యరూపం దాలుస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చేయగలుగుతాడు. అది లోకేష్ గారు ఇది చెయ్యాలని చెప్పి కూర్చున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు చేస్తాడని పాలకులకి రాంది ఈయనకు వచ్చింది కదా ఆ థాట్, దాన్ని ఎలా అంటే మంగళగిరి నియోజకవర్గం కదా, ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. అది ఈ 10 నెలల కాలంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి లోకేష్ గారు? చేస్తున్నాడు. ఏమైనా అందినాయా మీకేమైనా? నాకేమందలా.